హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి పలు కార్మిక సంఘాల నాయకులు, జేఏసీ సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, నేటికి విలీన ప్రక్రియ మొదలు కాలేదని ఆర్టీసీ, జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రైవేటు వ్యక్తులకు కాకుండా తమకే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయనమైన డిమాండ్లు పరిష్కారం చేయడానికి ప్రభుత్వంలో విలీనం చేయాలి. 2021 పిఆర్సీ 30% ఇవ్వాలి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనియాలి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు జీతభత్యాలు పెంచాలి. తర్వాత ఖాళీలను భర్తీ చేయాలి. ముఖ్యంగా రిటైర్ అయిన కార్మికులకు అందరికీ వాళ్ళ చెల్లింపులు, వాళ్ళ బకాయిలు మొత్తం చెల్లించాలి. ఆ తర్వాత మహిళలకు ప్రత్యేక సెలవు దినాలు ఇవ్వాలి. మేనిఫెస్టోలో పెట్టి మేము అన్ని ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి 2.5 సంవత్సరాలైనా ఇవ్వకపోవడం వల్ల ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం వీళ్ళకు ఉంది. ఇవాళ మేనిఫెస్టోలో డబ్బులు పెట్టలేదు, తర్వాత వాళ్ళు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, బస్ పాస్ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, తర్వాత ఒక్క పైసా కూడా బడ్జెట్లో పెట్టకపోగా ఇవాళ మహాలక్ష్మి పథకానికి 350 కోట్లు ప్రతి నెల ఇస్తా అన్నారు. ఇవాళ ఆ డబ్బులు కూడా 2700 కోట్లు మాకు ఇప్పటికీ ఇంకా ఈ ప్రభుత్వం బాకీ ఉంది.